హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆశా పేరుతో ఒక స్కాలర్షిప్ స్కీమ్ అయితే రిలీజ్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇది కొంచెం లెంగ్తీ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మరి ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద వీడియో అయితే వస్తుంది, షార్ట్ వీడియో అయితే కాదు. ఈ స్కాలర్షిప్ ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025 నుంచి 26 మధ్య చదువుతున్నటువంటి పిల్లలకి ఇది ఎలిజిబుల్ అనమాట. అయితే ఏ క్లాసులు అప్లై చేసుకోవచ్చు, ఏ క్లాసులు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 9 నుంచి 12 తరగతి వరకు, తర్వాత అండర్ గ్రాడ్యుయేషను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను, తర్వాత మెడికల్, ఐఐటి, ఐఐఎం, ఓవర్సీస్ అంటే ఫారెన్లో చదువుతున్నటువంటి పిల్లలకి మొత్తం అందరికీ ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎంతెంత అమౌంట్ అయితే స్కాలర్షిప్ రూపంలో ఎస్బీఐ ఇస్తుంది అంటే, దీనికి 9 నుంచి 12 తరగతుల మధ్య చదువుతున్న పిల్లలకైతే 15,000 రూపాయలు అనేది ఇస్తుంది అనమాట పర్ ఇయర్. అప్ టు 15,000 అంటే 15,000 మ్యాక్సిమము. మినిమం ఎంత ఇస్తారు అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్కి అయితే 75,000 ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే 2,00,000 రూపాయలు ఇస్తారు. మెడికల్ చదువుకున్న వాళ్ళకి 4,50,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఐఐటి స్టూడెంట్స్కి 2,00,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దానికైతే 5,00,000 రూపాయలు ఇస్తారు. ఓవర్సీస్లో చదువుతున్న వాళ్ళకి అంటే విదేశాలలో చదువుతున్న పిల్లలకి అయితే 20,00,000 రూపాయలు ఇస్తారు. ఇది వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి స్కాలర్షిప్ క్రైటీరియా అనమాట. అంటే అప్ టు, నేను చెప్తుంది అప్ టు, ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు. వాళ్ళు ఇంకా కోర్స్ ఫీజులు దాని మీద ఆధారపడి అంత మ్యాక్సిమం అమౌంట్ అయితే అది, దానిలో లోవర్ అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు, లేదా అంతే అమౌంట్ అయితే ఇవ్వచ్చు. అది ఎస్బీఐ వాళ్ళు అనేది డిసైడ్ చేస్తారు. అయితే దీనికి యాన్యువల్ ఇన్కమ్ ఎంతెంత ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. దీనికి 9 నుంచి 12వ తరగతి లోపు చదువుతున్న పిల్లలకి తల్లిదండ్రులకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు అయితే ఉండాలి. సంవత్సర ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ అంటే 3 లక్షల లోపు ఉండాలి. మిగిలిన వాటికి యూజీ, పీజీ, మెడికల్, ఐఐటి, ఐఐఎం, ఓవర్సీస్ వాళ్ళకి 6 లక్షల లోపు ఉండాలి. 6 లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన తల్లిదండ్రుల పిల్లలకి ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ స్కీమ్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే, ఇందులో మొత్తం ఉన్న సీట్స్లో 50% ఆఫ్ ది ఉమెన్స్కి ఎలిజిబుల్. ఉమెన్స్కి అంటే మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయో ఆ సీట్స్లో ఉమెన్స్కి 50% ఆఫ్ ది సీట్స్ అలాట్ చేస్తారు. రిమైనింగ్ 50% ఆఫ్ ది సీట్స్ ఎస్సీ ఎస్టీకి అలాట్ చేస్తారు. టోటల్గా ఉన్న సీట్స్లో 50% ఆఫ్ సీట్స్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాట్ చేశారు. అందులో మళ్ళీ 50% ఆఫ్ ది సీట్స్ ఉమెన్స్కి అయితే అలాట్ చేశారు. సో అవకాశాలు అనేవి ఎక్కువగా ఉమెన్స్కి ప్లస్ ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఎక్కువగా ఈ స్కాలర్షిప్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి నెక్స్ట్ అనమాట ఆర్గనైజేషన్ చేస్తారు. తర్వాత ఇందులో అకాడమిక్ ఇయర్లో అంటే ఇప్పుడు 9వ తరగతి వాళ్ళకి అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళకి 8వ తరగతిలో 75% మార్క్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అది వేరే వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65% వస్తే సరిపోతుంది. అలాగే సేమ్ యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో 75% వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 65% వచ్చి ఉండాలి. అలాగే మెడికల్ అయితే మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్లో అప్లై చేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి 75% వచ్చి ఉండాలి. అలాగనమాట ఆ క్రైటీరియా అయితే ఉంది. జనరల్ క్రైటీరియా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 65, ఓబీసీ ఓసీ మిగిలిన వాళ్ళకందరికీ 75% మార్క్స్ అయితే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో వచ్చి ఉండాలన్నమాట. అయితే ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలి?
దీనికి ఆసా ఫౌండేషన్ అని చెప్పేసి, ఎస్బీఐ ఆసా ఫౌండేషన్ అని చెప్పేసి లింక్ అయితే ఉంటుంది. అది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోవాలి. అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ముందే రెడీ చేసుకొని మీరు అప్లోడ్ చేయడానికి రెడీగా పెట్టుకొని మీరు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఆ ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి అనేది క్లియర్ కట్గా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేసుకోండి. ఇవన్నీ లేకుండా మధ్యలో వెళ్తే మళ్ళీ మీకు ఆన్లైన్ సబ్మిషన్ అయితే అవ్వదు. అది దీనికి రిగార్డింగ్లీ 9 డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. 1 ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. 2 క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. 3 అయ్యాయి మొత్తం. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎస్సీ ఎస్టీకి అయితే క్యాస్ట్ సరిపోతుంది. బీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చెప్పాను కదా ఇందా క్రైటీరియాలో 3 లక్షలు ప్లస్ 6 లక్షలు. ఈ 2 ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏవి కూడా పాతవి పని చేయవు. క్లారిటీగా వాళ్ళు అనౌన్స్ చేశారు. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత ఫీజు రిసిప్ట్, అంటే మీరు ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అయితే ఈ సంవత్సరం ఫీజు కట్టి ఉంటారు కదా, ఆ ఫీజు రిసిప్ట్, ఆ ఫీజు తాలూకు రిసిప్ట్ పెట్టుకోండి. తర్వాత కాలేజ్ ఐడి కార్డు, మీరు ఇప్పుడు ఏ కాలేజ్లో చదువుతున్నారో ఆ కాలేజ్ ఐడి కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, అంటే 9th క్లాస్ వాళ్ళకి అయితే 10th క్లాస్ అవసరం లేదు, 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్న వాళ్ళకి అందరికీ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి. రిమైనింగ్ వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అంటే 9వ తరగతి 10వ తరగతి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అది. తర్వాత ప్రీవియస్ మెమో, అంటే ఇప్పుడు 75% మార్క్స్ రావాలి అన్నాం కదా, ప్రీవియస్ మెమో ఫస్ట్ ఇయర్లో అంటే సెకండ్ ఇయర్లో అప్లై చేసుకుంటే ఫస్ట్ ఇయర్ తాలూకు ప్రీవియస్ మెమో అనేది ఉండాలి. ఇది కూడా అప్లోడ్ చేయడానికి డైరెక్ట్గా డాక్యుమెంట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఉండాలి, అకౌంట్ ఉండాలి కంపల్సరీ. దాని తాలూగా పాస్బుక్, అకౌంట్ పాస్బుక్ అనేది ఉండాలి. ఎస్బీఐ బ్యాంక్ తాలూగా అకౌంట్ పాస్బుక్ ఉండాలి. తర్వాత ఐడి ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో మీకు స్టూడెంట్ ఐడి ఏదో ఉంటే అది, పాస్పోర్ట్ కానీ ఏది ఉంటే అది అప్లై అయితే పెట్టుకోవాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు రిగార్డింగ్ డాక్యుమెంట్స్. తర్వాత ఫ్యామిలీ ఫోటో, మీ తాలూకు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో అయితే దిగాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఫొటోస్ పట్టుకొని అయితే వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్ లేదా మీరు ల్యాప్టాప్లో కానీ ఎందులోనైనా చేసుకోగలిగినప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అప్పుడు మీకు ఆన్లైన్ సబ్మిషన్ అనేది అవుతుంది. ఇది ఎప్పటి వరకు టైం ఉంది అంటే లాస్ట్ డేటు 15th నవంబర్ 15, 2025. ఇప్పుడు ఇది అక్టోబర్ కదా, నెక్స్ట్ మంత్ నవంబర్ 2025లో మీకు లాస్ట్ డేట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 1 మంత్ అయితే ఇంకా ఉంది, దగ్గర 1 మంత్ 10 days ఉంది, అంటే 45 days వరకు ఉంది. అలా మీరు పెట్టుకోవచ్చు. దీనికి మీకు అచీవ్మెంట్స్, రివార్డ్స్, అవార్డ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.